నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణకు ఆకలి పస్తులు, మెస్సీకి 100 కోట్లు. ఎస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పరిపాలన విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఇక మేము అది చేసినాం 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీల పేరు మీద అందరికీ అమలు చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి అప్పుల విషయంలో హామీ కావచ్చు, తర్వాత తెలంగాణ పెన్షన్లు కావచ్చు, తర్వాత రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ ఏంది రేవంత్ అన్న అంటే ఏడికైనా అప్పడగనికపోతే చెప్పుల దొంగలేక చూస్తూ ఉన్నారు నన్ను అని చెప్పి చెప్పడం. అప్పుల కుప్పలో మనం మునిగిపోయి ఉన్నాం, అప్పులు నేర్పనికనే మనకు సమయం పడుతుంది, మేము అన్నీ నెరవేర్చలేమని చెప్పి చెప్పడం. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు విషయానికి వస్తే, గ్రామ పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులను చూసి ఓటేస్తారు తప్ప పార్టీ విషయం కాదు అని చెప్పి మీ టీపీసీసీ చెప్పడం. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడడం. ఇక బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల మీద ట్రాక్టర్లు ఎక్కేయడం ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ హైలైట్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా లయోనల్ మెస్సీకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం అనేది. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఫండింగా ఏదో 100 కోట్ల రూపాయల ఫండింగ్ అని చెప్పేసి కనీసం 5 నిమిషాల ఆట కూడా మెస్సీ ఆడలేదు. మెస్సీ ఆడకపోవడం అదొకటి పెడితే, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ కనిపించినట్టు ఒక డ్రెస్ వేసుకున్నారు, మనవనికి డ్రెస్ వేసిండు. ఇక తమ్ముడు కొండలరెడ్డి కుమారుడు నయన్ రెడ్డికి డ్రెస్ వేయించిండు, ఆడిచ్చిండు, మెస్సీతో ఫోటోలు దిగిరు, బాగా అంతా ఎంజాయ్ చేసారు. ఎంజాయ్ చేసింది ఎందుకు? 100 కోట్ల రూపాయలు పెట్టి ఇలా కుటుంబం ఫోటోలు దిగడానిక. ఇక రాహుల్ గాంధీ సపరేట్ ఫ్లైట్లు వచ్చి ఇక మెస్సీతోటి మాట్లాడడం, మెస్సీతోటి పక్కన నిలబడడం అంతా జరిగింది. అయితే ఏ రోజు తెలంగాణ రాష్ట్రంలో వరి బాధితులు, పంట నష్టపోయినటువంటి వాళ్ళ గురించి రాహుల్ గాంధీ సపరేట్గా రాలే. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డెక్కిన రోజు రాహుల్ గాంధీ తెలంగాణకు రాలే. బీసీకి సంబంధించినటువంటి విషయంలో, రిజర్వేషన్ల విషయంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జంతర్ మంతర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సమయాన కూడా రాహుల్ గాంధీ తెలంగాణ ఇష్యూ మీద ధర్నాకు పోలే, జంతర్ మంతర్ దగ్గరికి. కానీ మెస్సీని చూడడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఆయనతోటి తిని, ఆయనతోటి ఫోటో దిగి మళ్ళా స్పెషల్ ఫ్లైట్ తుర్రుమని ఎగిరిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు తీసుకుపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని అంటే మరీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు తీసుకుపోతాం. రాహుల్ గాంధీ మెస్సీని చూడడానికి వచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి కాదు. అయితే ఇక రాహుల్ గాంధీది అంటే ఆయన తెలుసుగా, ఈరోజు చైనాలో ఉంటే రేపు జర్మనీలో ఉంటాడు, లేకపోతే బ్యాంకాక్లో ఉంటాడు, లేకపోతే పాకిస్తాన్లో ఉంటాడు. ఆయన పక్కన పెడితే ఇక ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మాట్లాడుతూ, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం ఏమున్నదా, చదువుకుంటే 10 మందిని పెట్టుకోవాలి, 10 మందిని పెట్టుకుంటే వాళ్ళేం మాట్లాడతా, నాకేమైనా ఇంగ్లీష్ వస్తుందా అని మాట్లాడాడు. మరి అదే మొన్న రేవంత్ అని ఏమని మాట్లాడాడు, వెల్కమ్ మెస్సీ తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఒక డైలాగ్ వాడాడు. అది ఎట్లున్నదంటే, ఓర్ చంద్రి, ఓ రాములా, ఓ రారి మీ గొర్రెలను మా చెలకల పడ్డాయిరా, ఓ రారో పంట మొత్తం ఖరాబ్ అయిందిరో అని చెప్పి మాట్లాడినట్టు ఉంది. ఏంది రేవంత్ అన్న, తెలంగాణ ఇంగ్లీష్ ఎక్కడ తీసుకుపోతా ఉన్నావు, ఇజ్జత్ తీసుకుపోతా ఉన్నావు. వెల్కమ్ మెస్సీ రైజింగ్ తెలంగాణ 2047 రైజ్ అయ్యే దాంట్లో మీరుడుకో భాగస్వామి గారని చెప్పి ఒక షార్ట్లో షార్ప్గా చెప్పేసి ఊర్లలో ఇట్లే పిలిచారు. ఓరి మళ్ళా రారో పంట మొత్తం ఖరాబ్ అయ్యారు అని గొర్రెలు మొత్తం తింటా పడ్డారు, మన్ను కూడా అరే రారో అని చెప్పి చెల్కోలు మొత్తుకుంటారు, చూసినా గట్లా మొత్తుకుంటుండు. ఇదంతా ఇదొక ఎత్తు, ఉప్పల్ స్టేడియంలో ఒక ఎత్తు. ఈయన వచ్చిండు, 5 నిమిషాలు ఉన్నాడు. ఇంకా మళ్ళీ మెస్సీ ఇట్లా అంతే కెమెరా చూపించడానికి రాదు, కానీ ఇట్లా అంతే కరెక్ట్ రేవంత్ అన్న కాడిపోతుంది. రేవంత్ అన్న ఇక మళ్ళా మెస్సీ కంటే పెద్ద ప్లేయర్ కదా, ఇట్లా ఆడుకుంటా ఎడవకాలతో అంతాడు. అది మెస్సీకి ఆవిడ దూరంలో పోతుంది. మెస్సీ ఉరుక్కుంటూ కొత్త బాల్ ఇస్తారు. కొత్త బాల్ ఇచ్చినాక ఇంకేమైతే స్టంటు మళ్ళీ అంతాడు, మళ్ళీ కరెక్ట్ నా కాడికే వస్తుంది. మళ్ళీ ఆడతాడు, ఈ ఎడవకాలతో కొట్టినాం రా దూరం పోయిందని చెప్పి కుడికాలు అది మళ్ళీ ఆడుకోతాడు. మెస్సీ ఇట్లా చూస్తాడు, ఎందుకు వచ్చినవురా, ఎవర్రా మీరంతా అన్నాడు చూస్తాడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మెస్సీ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టింది.
మళ్ళీ మీదికి వెళ్ళి ప్రభుత్వం ఏమంటుంది, ప్రభుత్వం ఖర్చు పెట్టలే స్పాన్సర్షిప్లతోటి. మరి అదే స్పాన్సర్షిప్లను తెలంగాణ రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడంలా, తెలంగాణ వృద్ధులకు పెన్షన్లు పెంచడంలా, తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించడంలా, తెలంగాణ ఆడబిడ్డలకు మీరు స్కూటర్లు ఇస్తున్నారు కదా ఆ మాట నిలబెట్టుకోవడంలా ఈ స్పాన్సర్షిప్లు ఎందుకు పనిచేస్తలేవు రేవంత్ అన్న? తెలంగాణ రైజింగ్ సమిట్ ఏదైతే ఉన్నదో అది అట్టర్ ఫ్లాప్ అయింది. దాన్ని మర్చిపోయే కార్యక్రమమే మెస్సీ కార్యక్రమం. ఇక అప్పట్లో ఏమంటుండే రేవంత్ అన్న, మనవాడైతే ఏముంది, బిడ్డ కొడుకు అయితే ఏమున్నది, ఎవరైతే ఏమున్నది, అట్లా కాదు ఇట్లా కాదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు శ్రీశ్రీ గారు ఏం చెప్పారు, ప్రతి ఒక్కరిని అడగాల కడగాల పనబెట్టాలా అని చెప్పి మాట్లాడినాం. కేసీఆర్ గారిని పొద్దుగా లేజర్ టార్గెట్ చేసి మాట్లాడినావు రేవంత్ అన్న. మరి ఈరోజు ఈ చిన్నారి బాలునికి ఏం తెలుసని ఈరోజు ఆడిచ్చినావు? ఈరోజు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు కదా, మరి ఈ బాలునికి ఏం సంబంధము? ఆ రోజు హిమాంశుని అన్నావు కదా, నువ్వు హిమాంశుని అనరాని మాటలు అన్నావు కదా, మరి ఈరోజు నీ మనమని మీద అలాంటి కామెంట్ చేస్తే తట్టుకోగలుగుతావా? అసెంబ్లీ సాక్షిగా ఏమన్నావు? ఆడబిడ్డల జోలికి వచ్చినా, కుటుంబ సభ్యుల జోలికి వచ్చినా, కుటుంబం సభ్యులు ఉన్నటువంటి మనుషుల జోలికి వచ్చినా బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పినాడు కదా రేవంత్ అన్న. మరి ఆ రోజు నువ్వు హిమాంశు మీద, తర్వాత కేటీఆర్ మీద, కేటీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు కుటుంబం మీద, కేసీఆర్ కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు మరి నిన్నేమనాలి? అంటే అన్న రూల్ పెడతాడు, ఫాలో కాడు. రేవంత్ అన్న ఇట్లా రూల్ పెడతాడు కానీ ఫాలో కాడు. ఇక ఇది ఇట్లుంటే ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఇక అదందరికి తెలిసిందే, బొక్కబోర్ల పడ్డారు వీళ్ళు. ఇక దీన్ని ఎట్లా అంటే ఇంకా వాళ్ళ పేపర్ వాళ్ళు ఉంటారు, డప్పగొట్టే పేపర్లు, వావ్ సూపర్ అది ఇది అని పెద్ద చెప్పేస్తారు. కానీ అలా బొరకబర్రు. ఇంకా దరిద్రమైనటువంటి ఇష్యూ ఏంది అంటే భారతదేశంలో ఆ ముమైత్ ఖాన్ ఉన్న చూసిరా, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్టాచ్యూ కట్టించిందయ్యా. స్టాచ్యూ ఎవన్ అబ్బా సొత్తాని కట్టించారు, స్టాచ్యూ ఎవన్ అయ్యా జాగీరాని కట్టించారు, స్టాచ్యూ ఒక సునీల్ ఛత్రికి కట్టియాలి స్టాచ్యూ, ఓ మహేష్ భూపతి కట్టియాలి స్టాచ్యూ. భారతదేశంలో క్రీడలను ముందుకు తీసుకుపోయినటువంటి వాళ్ళను, ఈ ఫుట్బాల్ అయితేనేముంది, టెన్నిస్ అయితేనేముంది, హాకీ అయితేనేమున్నది, కబడ్డీ అయితేనేమున్నది, ఇలాంటి గేమ్స్లో ఒక ధ్యాన్ చంద్ లాంటి వాళ్ళ పేర్లు భారత యువతరానికి చెప్పాల్సినటువంటి విగ్రహాలు కట్టాల. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 3,000 కోట్ల రూపాయలతో విగ్రహం కడితే ఇగో ఇదే లప్ప కొట్టుకున్నారు. అయ్యో అట్ట కడతారు అయ్యో అని. అదే మరి ఈరోజు లయనల్ మెస్సీ భారతదేశానికి ఏం చేసిండని ఈరోజు ఆయన విగ్రహం కట్టించింది మమతా బెనర్జీ. ఇవన్నీ కూడా భారతదేశంలో ఆడ 3,000 కోట్ల రూపాయలతో కడితే సప్పుడు ఉండదు, లొల్లి చేస్తారు. ఆడ ఇట ఏం సప్పుడు ఉండదు. ఆడ కోట్ల రూపాయలతోటి, కోట్ల రూపాయలతోటి జడ్జి దొరికితే వాని మీద ఏ యాక్షన్ ఉండదు. అదే నా కార్తీక దీపం పెట్టుకోవచ్చు అని చెప్పేసి, నా దీపాలు వెలిగించవచ్చు అని చెప్తే ఆయన మీద ఇంపీచ్మెంట్ పెడుతుంది ఈ కాంగ్రెస్. కుర్తిలో పడుతుంది, కుర్తి తాగుతుందా మరి, లేకపోతే ఈ మురికి కాలో నీళ్ళు తాగుతుందో తెలియదు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కానీ ప్రతిదీ హిందువుల మీద ఆపోజిట్, ప్రతిదీ హిందువుల మీద యాంటీగా. 60 నుంచి 70% సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కోటేశ్వరు చూసిరా. ఈరోజు కట్టర్ అనేటువంటి మాకు తెలుసు, ఎప్పటికైనా మా మీద దాడులు జరుగుతాయి, ఎప్పటికైనా హిందువులకు రక్షణ ఉండదని. కానీ మేము ఇంత నమ్మినాం కూడా మాకు కొన్ని తెలుసు కాబట్టి మేము తట్టుకుంటాం. కానీ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి వాళ్లకు దెబ్బ కొడితే అబ్బా నీ పెళ్ళాం కనిపించకపోవచ్చు, నీ బిడ్డ కనిపించకపోవచ్చు, నీ తల్లి కనిపించకపోవచ్చు, నీ ఇంట్లో నువ్వు కట్టుకున్న ఇల్లు నీ తాను ఉండకపోవచ్చు, నువ్వు కొనుక్కున్న కారు నీ తానుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే లవ్ జిహాదీ, లవ్ ల్యాండు, లవ్ అన్నీ, ల్యాండ్ జిహాదు, లవ్ జిహాదు అన్నీ కుల్లా చెప్తా ఉన్నారు. పాల్గాం విషయంలో హిందువులను చంపలేదంటారు. అక్కడ నిన్న సిడ్నీలో జరిగింది, దాని మీద సంబంధం లేదు, దాని మీద మాట్లాడరు వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఏం కావాలి, 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 100 కోట్ల రూపాయలు అంటే మరి దీంట్లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి ఏం భాగస్వామ్యం ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ కుటిలమైనటువంటి రాజకీయాలకు మీరు బలి కావద్దు. తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ని 10 మంది మోకరిల్లేటట్టు పెడతా ఉన్నాడు, డ్రైనేజీలో కలిపేసిండు రేవంత్ అన్న. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ హీన చరిత్ర అందరి ముందుకు, మీ కళ్ళ ముందు తీసుకొచ్చే రూపం తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రూప్, సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్.